Welcome back to Learning Continues, and also welcome back to the series called సాఫ్ట్వేర్ సంగతులు. ఎందుకు సాఫ్ట్వేర్ సంగతులు అంటే నేను సాఫ్ట్వేర్ నుంచి వచ్చా కాబట్టి కొన్ని ఉదాహరణలు చెప్తాను. సాఫ్ట్వేర్లో జరిగిన ఇన్సిడెన్సెస్, దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను. సో ఈ ఎపిసోడ్లో ఏం చెప్తానంటే ఒక మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది చెప్తా ఒక ఎగ్జాంపుల్ ద్వారా. 2008-9 ప్రాంతం అనమాట, ఒక 15 years బ్యాక్. నేను ఒక పెద్ద ఎంఎన్సీకి పనిచేసేవాడిని హైటెక్ సిటీలో, మైండ్ స్పేస్లో. నాతో పాటు చాలా మిత్రులు పనిచేసేవాళ్ళు. మాది ఎట్లాంటి ప్రాజెక్ట్ అంటే మంచి అప్లికేషన్ సపోర్ట్ అనమాట. అప్లికేషన్ సపోర్ట్ అంటే మాకు రకరకాల అప్లికేషన్స్ ఇచ్చేవాళ్ళు. వీ యూస్ టు హ్యాండిల్ దెమ్. అంటే అప్లికేషన్లో ఎటువంటి ఇష్యూ వచ్చినా కానీ మేమే హ్యాండిల్ చేయాలి. ఎటువంటి ఇష్యూస్ వచ్చేవి అంటే ఆ ఇష్యూస్ ఎట్లా కేటగరైజ్ చేసేవాళ్ళంటే ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3, ప్రయారిటీ 4 అట్లా ఉండేవన్నమాట. ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ చేసుకొని మాకు ఇష్యూస్ వచ్చాయి. యూజువల్గా సివియారిటీ 4 కానీ ప్రయారిటీ 4 కానీ ఇలాంటి టికెట్స్ వస్తే కొంచెము రిలాక్స్గా చేసేవాళ్ళం. మాకు టైం ఉండేది 3-4 days, 5 days డిపెండింగ్ అపాన్ దిస్ థింగ్. కానీ సివియారిటీ 1 వచ్చింది అనుకోండి, సివియారిటీ 1 వస్తే ఇంక మొత్తం ఎట్లుంటుంది అంటే పరిస్థితి, అందరూ ఇమ్మీడియట్గా ఒక బ్రిడ్జ్ లైన్ ఓపెన్ చేస్తారు, కాల్ ఓపెన్ చేసేస్తారు జనాలు. కాల్ ఓపెన్ చేసి మేనేజరు, ఆ పైన మేనేజరు, వాడి మేనేజరు, మొత్తం ఊరందరూ వచ్చి బ్రిడ్జ్లో కూర్చొని ఏమైంది ప్రాజెక్ట్ అంతా హడావుడి జనాలు అందరూ, అరే వాడు ఎందుకు టీకి రావట్లేదు అంటే, వాడికి సివియారిటీ 1 టికెట్ వచ్చిందంట, వాడు సివియారిటీ 1 టికెట్ ఇట్లా ఉండేది పరిస్థితి. సో మొత్తం అందరు కంగారు పడిపోతారు. బ్రిడ్జ్ లైన్ ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసేసి యూనిక్స్ టీమ్ వస్తుంది, నెట్వర్కింగ్ టీమ్ వస్తుంది, డేటాబేస్ టీమ్ వస్తుంది, ఇన్ఫ్రా టీమ్ వస్తుంది, ఆ టీం వస్తుంది, ఈ టీం వస్తుంది, ఆ వైస్ ప్రెసిడెంట్ వస్తాడు, ఈ వైస్ ప్రెసిడెంట్ వస్తాడు, లైన్లోకి వచ్చి ఇదేమైంది, ఎందుకు అవ్వట్లేదు, ఎంతసేపు బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది, కంగారు ఉంటుంది అనమాట. ఇంకా సివియారిటీ 1 టికెట్ వచ్చిందంటే వాడు లంచ్కి కూడా పోతాడో డౌట్. లంచ్కి పోడు, అది అయ్యేంత వరకు కూర్చోవాల్సిందే. అట్లా ఉండేదన్నమాట పరిస్థితి. అయితే లక్కీగా నాకు అంత సివియారిటీ 1 వచ్చేవి కాదు, తక్కువ. నాకు ఇచ్చిన అప్లికేషన్స్ కొంచెము దాని క్యాట్ సి అంటాం. అంటే క్యాట్ సి ఇన్ ద సెన్స్ కొంచెము స్మాల్గా, అంత హై ఇంపాక్ట్ ఉండదు అనమాట బిజినెస్ యూజర్స్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మంచి మిత్రుడు, ఇప్పటికీ మంచి మిత్రుడు ఆయన. సో అతనికి క్యాటే అప్లికేషన్స్ ఉండేవి. అండ్ అంటే క్యాటే ఇన్ ద సెన్స్ వెరీ హై క్రిటికల్ అప్లికేషన్స్ ఉండేవి అనమాట. అండ్ సెకండ్ థింగ్, చాలా ఎప్పుడు చూసినా ఇష్యూస్ ఉండేవి. సివియారిటీ 1, సివియారిటీ 2, సివియారిటీ 1, సివియారిటీ 2 ఇలాంటి ఇష్యూసే ఉండేవి. నార్మల్గా వేరే మెంబర్స్కి, అంటే వేరే పీపుల్కి ఇలాంటి సివియారిటీ 1 ఇష్యూస్ వస్తే మొత్తం హంగామా వేసేవాళ్ళు ఫ్లోర్ మీద, ఇంకా గోల ఉంటుంది కదా. ఈ క్యాండిడేట్ మాత్రము చాలా సింపుల్గా తీసుకునేవాడు. అసలు సివియారిటీ 1 టికెట్ వస్తే అసలు ఏం వచ్చినట్టే కాదని అంట. ఆయన నార్మల్గా అవునా వచ్చిందా ఓకే అంత సింపుల్గా చేశాడు. అరే వేరే వాళ్ళు రియాక్షన్ చూడు, నీ రియాక్షన్ చూడు, అసలు ఏమైనా సింక్ అవుతుందా అని మేము అందరం అడిగేవాళ్ళం అనమాట. అరే అసలు నువ్వు ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తావు, ఇదే అది ఆ సినిమాలు చెప్తారు కదా, జల్సా సినిమాలో, ఇలాగే అండి కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తున్నా అంటే, ఆడు కాదండి అది పిచ్చండి అంటారు కదా గుండు హనుమంతరావు, అట్లా అనమాట. సో అట్లా ఉండేది. మాకు అనిపించేది వీడి బిహేవియర్ ఇంత ఆడుగా ఉంది ఏంద్రా, క్యాట్ ఏ అప్లికేషన్, సివియారిటీ 1 అప్లికేషన్ వస్తే మనోడు నాకేం సంబంధం లేదన్నట్టు మెల్లగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాడు అనమాట. మేము ఒకసారి అడిగినాం, మరి అబ్బాయి ఏందిరా అసలు ఇంత రిలాక్స్గా ఎట్లుంటావు, క్యాటే అప్లికేషన్ వచ్చినా కానీ అందరేమో వేరే వాళ్ళేమో హంగామా చేస్తారు, మొత్తము మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు మొత్తము సీన్ సితారే అంత ఆగమాగం అవుతుంది, మీరేమో ఇంత ప్రశాంతంగా ఉంటామంటే ఒక థియరీ చెప్పిండు మనోడు. నాకు ఆ థియరీ ఎప్పటికీ గుర్తుంటుంది. ఏమన్నాడంటే, సరే ఈ పక్కన పెడదాము, క్యాట్ బి అని పక్కన పెడదాము, నీకు ఒకటి చెప్తా అని అన్నాడు అనమాట. ఏంటిది అబ్బాయి అంటే, ఆయన అన్నాడు, లైఫ్లో నీకు వరస్ట్ థింగ్ ఏంటిది అని అంటే, ఇంకేముంది బాగా ఆలోచించాను, వరస్ట్ ఏముంటుంది, ఇంకా చావే కదా, ఒక డెత్తే కదా, ఇక డెత్ అయిపోయాక ఏముండదు పరిస్థితి, తర్వాత నువ్వు ఏం చేయలేవు అని అందరూ అన్నారు అనమాట యునానిమస్గా. ఓకే, దట్ ఈస్ దిస్ థింగ్. అయితే ఇక మరి అట్లాంటి డెత్ గురించే నువ్వు ఎటువంటి అన్నాడు అనమాట. అంతే కదా, డెత్తే కదా, మరి డెత్ తర్వాత ఇంకేం ఉండదు కదా పరిస్థితి, ఇంకా మిగతాది ఏదైనా కానీ నువ్వు బతికి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చేతులు ఇరిగినా, కాలు ఇరిగినా, నువ్వు ఏదైనా కానీ యూ కెన్ రికవర్, రైట్. కానీ ఇక డెత్ అయిపోయిందంటే నువ్వు ఏం చేయవు కదా, ఆబ్వియస్లీ ఏం చేయలేము. ఒకసారి మనిషి పోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రాలేము.
మరి నీకు ఆ డెత్ గురించి తెలుసా అని అడిగినాం మమ్మల్ని. మేము అన్నాము ఎవరికి తెలియదు, మా గురించి ఎవరికి తెలియదు, ఎప్పుడు వస్తుందో డెత్ ఎవరికి తెలియదు అని మేము అన్నాం. మరి ఎవరికి డెత్ గురించి తెలియదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నీకు, మరి అట్లాంటి దాని గురించి మర్చిపోయి నువ్వు ఎంత రిలాక్స్డ్గా ఉన్నావు, ఎంత ప్రశాంతంగా ఉన్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, అండ్ ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, ఇల్లు కట్టుకుంటున్నావు, అసలు దాని గురించే పట్టించుకోవట్లేదు. అంత సీరియస్ ఇష్యూ, దాని గురించి నీకు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, అంత సీరియస్ ఇష్యూ. అలాంటి దాని గురించి నువ్వు పట్టించుకోకుండా ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుంటున్నప్పుడు, ఇది నువ్వు డెత్తో దాన్నే అంత ఇగ్నోర్ చేసేసినావు. అంత సివియారిటీ ఉన్న ఇష్యూనే ఇగ్నోర్ చేసేసి నీ పని నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు వెన్ యూ కంపేర్ ఆ డెత్తో ఇప్పుడు నీకు వచ్చిన ఈ అప్లికేషన్లో ఈ సివియారిటీ కానీ, ఈ క్లయింట్ కానీ, ఎస్కలేషన్ కానీ, గోల కానీ కంపేర్ చేస్తే నీకు ఏమనిపిస్తుంది? ఏది పెద్దది? దాన్నే అంత ఇగ్నోర్ చేసినప్పుడు ఇది ఎంత చిన్నది ఏమవుతుంది మహా అంటే, ఇక్కడ నిన్ను నీ మేనేజర్ తిడతాడేమో, నీ క్లయింట్ కాదు నిన్ను ప్రాజెక్టులో తీసేస్తాడు, ప్రాజెక్టుల నుంచి మహా అంటే ఏమవుతుంది? ఉద్యోగం పోతుంది, అంతకంటే ఏం కాదు కదా. వరస్ట్ థింగ్ ఏమవుతుంది? నీకు ప్రాజెక్టుల నుంచి ప్రాజెక్టులో నుంచి తీసేస్తారు, వేస్తే వేరే ప్రాజెక్టులో వేస్తారు, లేకపోతే హోల్ కంపెనీ నుంచే తీసేస్తారు. నువ్వు డెత్ గురించే భయపడినోడివి ఈ చిన్న కంపెనీ గురించి ఎట్లా భయపడతావు? సో నేను ఇట్లా ఆలోచిస్తా బ్రదర్, ఇట్లా ఆలోచిస్తే నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు, నువ్వు ఏ పని అయినా కానీ రిలాక్స్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు మాకు అనిపించింది అనమాట, అమ్మ ఏం మైండ్ సెట్ రా బాబు, ఇది ఏ మామూలు మైండ్ సెట్ కాదు, ఇంత ప్రశాంతంగా ఉన్నాడు మనిషి, దీని వెనకాల ఇదే ఆ మీనింగ్ అనుకున్నాం. అప్పటి నుంచి ఇక అట్లీస్ట్ నేనైతే అదే ఫాలో అవుతాను. నేను వర్క్ సీరియస్గా చేస్తా, ఏ వర్క్ ఇచ్చినా అంత సీరియస్గా చేస్తా, కానీ టెన్షన్ పడను. ఏమన్నా ప్రాబ్లమేటిక్ ఉన్నా కానీ దట్స్ ఓకే. ప్రాబ్లమేటిక్ ఉంటే నేను అడుగుతాను, మా సీనియర్స్ని అడుగుతాను, వాళ్ళు హెల్ప్ చేస్తే చేస్తారు, చేయకపోయినా పర్వాలేదు. మనం ఒకవేళ కాల్లో చెప్తాము, అవ్వలేదు అంతే, అవ్వకపోతే అవ్వలేదని డైరెక్ట్ చెప్పేస్తాను. నాకు రాలేదు, అలా మొహమాటం ఏం లేదు, రాలేదు, విపరీతమైన ప్రయత్నం చేస్తాము, ప్రయత్నం చేసిన తర్వాత కూడా రాకపోతే రాలేదు అంతే. కానీ ప్రయత్నం చేయకుండా మాత్రం రాలేదని ఎప్పుడు చెప్పను. నేను ఇంతవరకు అట్లాంటి సిచ్యువేషన్స్ జరగలేదండి, వెరీ ఫ్యూ ఉంటాయి. మేబీ నేను అది కూడా ఎక్కడ వస్తుంది అంటే, మేబీ బిజినెస్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఐ హ్యావ్ టేకెన్ హెల్ప్ ఫ్రమ్ మై సుపీరియర్స్. కానీ ఎక్కడ కూడా టెక్నికల్ ఇష్యూస్లో ఎక్కడ కూడా ఐ హ్యావ్ నెవర్ ఫెయిల్డ్. బికాజ్ ఎందుకంటే మన గూగుల్ తల్లి ఉంది కదా, గూగుల్ తల్లి ఉన్నప్పుడు మనకి టెక్నికల్ ఇష్యూస్ టెన్షన్ ఉండదు. బిజినెస్ నాలెడ్జ్ అంటే గూగుల్ తల్లి చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వర్క్ ఫర్ డిఫరెంట్ బ్యాంకింగ్ క్లయింట్స్. నేను పనిచేసినప్పుడు బ్యాంకింగ్ డొమైన్ వర్క్స్ డిఫరెంట్లీ. సో ఒక్కొక్క బ్యాంకింగ్ కంపెనీ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వర్క్ చేస్తుంది. సో అందులో ఇంటర్నల్ డీటెయిల్స్ మనకి అందులో బ్యాంకింగ్ డొమైన్ ఫంక్షనాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పలేరు. అలాంటి దగ్గర స్టక్ అయిన విషయాలు ఉంటే వీ విల్ టేక్ హెల్ప్. నో మొహమాటం, అడిగేవాడిని, నాకు రాలేదని చెప్పేవాడిని. ఎంతమంది ఉన్నారండి కాల్లో, ఇప్పుడు ఎంతమంది ఉండని, వైస్ ప్రెసిడెంట్ ఉండని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉండని, ఎవరైనా ఉన్నాయి, నాకు సంబంధం లేదు, నాకు రాలేదు అంతే, దట్ ఇస్ ఫైన్. అట్లా ఉండేవాడిని నేనైతే. అప్పుడు అట్లనే ఉన్నా, నేను ఇండియాలో అట్లనే ఉన్నా, యూఎస్లో కూడా అట్లనే ఉన్నా, సేమ్ ఇప్పుడు కూడా అట్లనే ఉంటా. దట్ ఈస్ వాట్. ఎందుకంటే నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే నేను అదే ఆలోచిస్తాను. ఏమైతే మ్యాక్సిమం ఏమవుతుంది, వీడు నన్ను కంపెనీలో తీసేస్తాడు అంతే కదా. వరస్ట్ కేసులో ఏం జరుగుతుంది, మ్యాక్సిమం జరుగుతుంది కంపెనీలో తీసేసి రాస్తాడేమో అన్ఫిట్ అని రాస్తాడేమో. నువ్వు నన్ను అన్ఫిట్ అన్నంత మాత్రం నేను అన్ఫిట్ అయిపోను కదా. నేను అన్ఫిట్ అయితే ఎప్పుడు అవుతా, నాకు నేను అనుకుంటే అవుతా. నువ్వెవరో అన్ఫిట్ అంటే నేను కాదు కదా, అట్లా అనమాట. సో ఇదే అనమాట మా ఫ్రెండ్ చెప్పిన మైండ్ సెట్, నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా అవలంబిస్తాను. సో ఇదే మైండ్ సెట్ మన డే టు డే లైఫ్లో కూడా మనం పాటిస్తే అసలు స్ట్రెస్ ఉండదు, రిలాక్స్గా మనము పని చేసుకుంటాము. ఏ పని చేసినా రిలాక్స్గా పని చేస్తాం, ఇష్టంతో చేస్తాం. పని ఏదైనా కానీ ఇష్టంతో చేస్తాం, కష్టంగా చేయమన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఓకే ఇది అయిపోతుంది చేద్దాము అన్నట్టు చేయాలన్నమాట. అంతేగాని కొంపలు మునిగిపోయినట్టు ఇది చేస్తేనే నాకు నేను బతుకుతా అన్నట్టు చేస్తే కుదరదు కదా. దిస్ ఇస్ నాట్ ఇదే మిలిటరీలో యుద్ధం కాదు కదండి. యుద్ధంలో అయితే అట్లా భయపడాలి, ప్రాణం పోతుందేమో అని. మనం చేసే నార్మల్ వర్క్కి, సాఫ్ట్వేర్ వర్క్కి ప్రాణం అయితే పోదు కదా. మ్యాక్సిమం ఏమైతుంది, జాబ్ తీసేస్తాడేమో అంతే. జాబ్ తీసేస్తాడేమో అని నీకు ముందే ఉంటే నువ్వు ఒక 6 months ఫండ్ రెడీగా పెట్టుకుంటావు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చండి. సో ఒక 6 months ఫండ్ రెడీగా పెట్టుకొని నేను అకౌంట్లో ఉంటే నీకేం టెన్షన్ ఉండదు. కానీ మనం ఏం చేస్తాము, ఉన్న డబ్బులు అన్నీ తీసుకుపోయి అక్కడిక్కడ ఇన్వెస్ట్ చేసేసి మొత్తం ఊడ్చేసి మన గిన్నె మొత్తం ఊడ్చుకొని తిన్నట్టు అసలు ఏముండదు మనకి. అది కాదు కదా, అట్లా చేయొద్దు. పుట్ సమ్ ఫండ్ ఇన్ ఎమర్జెన్సీ పెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు ప్రశాంతంగా పని చేసుకో. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఏమన్నా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా నువ్వు నిల్చుంటావు. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ స్టే అండ్ నీకు వేరే జాబ్ వచ్చేంత వరకు యూ విల్ సర్వైవ్. అట్లా అనమాట. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్.
సో ఈ మైండ్ సెట్ అండి, ఈ మైండ్ సెట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మనం ముందుకు వెళ్ళడానికి ఈ మైండ్ సెట్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్. మై యూట్యూబ్ ఛానల్ ఈస్ లెర్నింగ్ కంటిన్యూస్.